ముందు వాడెవడో హఫీజ్ సయీద్ అనేటటువంటి లష్కర్ తోయిబా చీఫ్ వాడిని తీసుకెళ్లి జనావాసాల మధ్యలో ఉంచారు జోహార్ ప్రాంతంలో. ఎందుకని? పాలస్తీనా వాళ్ళ స్టైల్. పాలస్తీనాలో తీవ్రవాదులైన హమాస్ వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఈ ఆపరేషనే హమాస్ వాళ్ళు సహకారంతో చేశారు. హమాస్ వాళ్ళు ఎట్లయితే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి ఒకేసారి అందరు టూరిస్టులు ఉండే చోటన మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుండగా వరుసపెట్టి తుపాకులు పెట్టి అందరి మీద పడి కాల్ చేసేసి చంపేసిన తరహాలో. కాకపోతే అక్కడ వందలాది మంది చచ్చిపోయారు. అట్లాగే అనేక మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ కిడ్నాప్ వర్కౌట్ కాలేదు. ప్లస్ ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అక్కడతో పోల్చుకుంటే. కాబట్టి వాళ్ళు వేసినటువంటి ప్లాన్లో 25% సక్సెస్ అయ్యారు, 75% స్ట్రక్ అయింది. పారిపోవాల్సి వచ్చింది వాళ్ళు, ఎందుకంటే దగ్గరలోనే సైనికులు ఉన్నారు కాబట్టి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి భారతీయ సైనికుల మధ్యన కమ్యూనికేషన్